ఇరాన్ మొన్న ప్రయోగించినటువంటి డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ని తాకల దారిలోనే ధ్వంసం అయిపోయినాయి. అమెరికా కొన్ని ధ్వంసం చేసింది, బ్రిటన్ కొన్ని ధ్వంసం చేసింది, ఫ్రాన్స్ కొన్ని ధ్వంసం చేసింది అట్లాగే. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ వాడినటువంటి దాడి త్వరలో చేస్తామని చెప్పింది. ఇప్పుడు దాడి ప్రారంభించేసింది. ఆ దాడిలో పెను విధ్వంసం ప్రారంభమైంది. అది పెద్ద ఎత్తునే జరుగుతోంది. వీ షుడ్ సెండ్ రాకెట్స్ నాట్ ఎట్ ఈచ్ అదర్ బట్ రేదర్ టు ద స్టార్స్ అంటూ ఓ పక్కన ఎలన్ మాస్క్ లాంటి వాటి స్టేట్మెంట్లు, మరోవైపున పెద్ద ఎత్తున దాడులు అన్నటువంటి దాంట్లో ఏదైతే కీలకమైనటువంటి దాడులు అని చెప్పుకొచ్చారో అందులో ఇస్ఫాన్ ప్రాంతం మీదకి వెళ్ళి లోపలే విధ్వంసం సృష్టించింది. అంటే ఇరాన్లోని లక్ష్యాలని ప్రధానంగా నిర్దేశించుకుని చేస్తున్నటువంటిది సక్సెస్ అవుతుంది. అంటే ఇజ్రాయెల్ పెట్టేటువంటి ఇజ్రాయెల్ మీదకి వాడినటువంటి వాటిని అయితే ఇరాన్ కంట్రోల్ చేయగలిగింది. కానీ ఇజ్రాయెల్ మీద ఇరాన్ వాడినటువంటి వాటిని మధ్యలో దెబ్బ కొట్టలేకపోయింది. ఇజ్రాయెల్ జస్ట్ లాంచ్డ్ ఏ మ్యాసివ్ అటాక్ ఆన్ ఇరాన్ అండ్ ఈజ్ రూమర్ టు హ్యావ్ హిట్ క్రిటికల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ విచ్ కుడ్ కాజ్ రేడియేషన్ టు లీక్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ అంటూ ఓ పక్కన తాజాగా స్టేట్మెంట్లు వస్తూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే అంతర్జాతీయ మీడియా ఒక్కసారిగా దాని ఇంపాక్ట్ డాలర్ రేటు ఒక్కసారిగా పెరిగిపోవడం, అదే సందర్భంలో బిట్కాయిన్ పడిపోయింది పెద్ద ఎత్తున. మరొక వైపున పెద్ద ఎత్తున బయ్యింగ్, సేల్స్ అన్ని, షేర్స్ అన్నీ కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. క్రిప్టో మార్కెట్ ఒక్కసారిగా కొలాప్స్ అయింది. మొన్ననే కొలాప్స్ అయ్యి మళ్ళీ ఇజ్రాయెల్ అటాక్ ఉండదనుకుని పుంజుకున్నాక ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్తో మళ్ళీ దెబ్బతీసుకున్నటువంటి పరిస్థితి. కథ క్రమక్రమంగా మారుతోంది.